వెల్కమ్ టు ఐ న్యూస్. నేను దేవిక. దక్షిణాసియా సెక్యూరిటీ ఈక్వేషన్ ను సమూలంగా మార్చే డబుల్ టెర్రర్ థ్రెట్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఆవిష్కృతమవుతుంది. ఇస్లామిక్ స్టేట్, లష్కర్ ఎ తోయిబా ఈ రెండు డెడ్లీ టెర్రర్ ఆర్గనైజేషన్స్ మధ్య కొత్త సమన్వయం ఏర్పడిందని భద్రతా వర్గాలు గంభీరంగా హెచ్చరిస్తున్నాయి. నిఘా వర్గాలు విడుదల చేసిన కొన్ని లీక్ పోస్టులు, అనలిస్టుల రిపోర్ట్ల ప్రకారం ఈ డబుల్ గేమ్ కు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ పాత్ర పైన సందిగ్ధతలు నెలకొన్నాయి. ఈ కొత్త హైబ్రిడ్ జట్టు టార్గెట్ కేవలం ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతమే కాదు, జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించటమే వారి కీ ప్లాన్. ఈ రీజనల్ అలిగేషన్స్ పై పూర్తి డీటెయిల్స్ మీకోసం. సౌత్ ఏషియా సెక్యూరిటీకి ఇది ఒక మెగా షాక్. ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ ఐఎస్కేపీ యొక్క ఫండమెంటల్ ఐడియాలజీ లష్కర్ ఎ తోయిబా యొక్క జిహాదీ ఎజెండాతో ఇప్పుడు క్రాస్ అవుతుంది. నిఘా నివేదికల ప్రకారం బలూచిస్తాన్లోని శిబిరాలలో ఈ రెండు సంస్థలు పునఃసంఘటనలు జరుగుతున్నాయి. ఎవిడెన్స్ ఎంత సీరియస్ గా ఉందంటే ఐఎస్కేపీ బలూచిస్తాన్ ఆర్గనైజర్ మీర్ షఫీక్ మొఘల్ తో ఎల్ఈటీ లీడర్ రానా మొహమ్మద్ అఖ్తర్ కలిసిన దృశ్యం ఒక లీక్ ఫోటోలో కనిపించింది. ఈ పబ్లిక్ మీటింగ్ అనేది కేవలం స్మాల్ స్కేల్ సమన్వయం కాదు, అధికారిక స్థాయిలో ఈ కొత్త నెబస్ మొదలైందనే ప్రాథమిక అనుమానం వ్యక్తమవుతుంది. మరి ఈ అన్స్టేబుల్ సిచ్యువేషన్ లో పాకిస్తాన్ నిఘా సంస్థ పాత్ర ఏమిటి? ఆ సందిగ్ధతలు భద్రతా వర్గాలను మరింత కలవరపరుస్తున్నాయి. ఐఎస్కేపీ ఇప్పుడు బలూచిస్తాన్ లో శిబిరాలు ఏర్పాటు చేసి ఎల్ఈటీకి ఆయుధాలు, నిధులు సరఫరా చేసే లోకల్ నెట్వర్క్ గా పనిచేస్తుంది. ఇది ఒక టెర్రర్ హైబ్రిడ్ మోడల్. ఈ జాయింట్ స్ట్రాటజీ యొక్క ప్రైమరీ టార్గెట్ స్థానికంగా బలూచ్ తిరుగుబాటుదారులు కావచ్చు. కానీ రీజనల్ అనలిస్టులు ఇస్తున్న కీ వార్నింగ్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించడానికి కూడా ఈ సంయుక్త వ్యూహాన్ని ఉపయోగిస్తున్నారనేది అత్యంత ఆందోళన. భారత భద్రతా సంస్థలు ఈ పరిమాణాలను అత్యంత గమనార్హంగా పరిశీలిస్తున్నాయి. ఈ థ్రెట్స్ లెవెల్స్ ను అరికట్టడానికి ఇంటెలిజెన్స్ షేరింగ్, ఏరియా లెవెల్ మానిటరింగ్, స్ట్రాటజిక్ కౌంటర్ మేజర్స్ ను తక్షణమే చేపట్టాలని గ్లోబల్ అనలిస్టులు సూచిస్తున్నారు. ఈ హైబ్రిడ్ టెర్రర్ ప్లాన్ దక్షిణాసియాకు ఒక బిగ్ డేంజర్ బెల్.